కాంతారా చాప్టర్ 1 రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా రిషబ్ శెట్టి మాత్రం ఒక అద్భుతమైన లెవెల్ పీక్స్కి తీసుకుపోతే దీనికి అన్నిటికంటే పీక్స్ నుంచి పింగో పీక్స్కి తీసుకెళ్లాల్సింది అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్. సూపర్ అంటే సూపర్. ఈ బీజియంతో మాత్రం ఇప్పటికి కూడా కాంతారా బీజియం ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ పెద్ద పెద్ద సెన్సేషనల్ వీడియోస్ కానీ వాళ్ళు మాత్రం కాంతారా బీజియం ఖచ్చితంగా వాడాల్సింది. కాంతారా మాత్రం చాప్టర్ 1 అయితే ఎట్లుంటుందో అంచనా కూడా కట్టలేం. కాంతారా 1 కంటే ముందు కాంతారా గురించి మాట్లాడాలంటే అది 64 కోట్లు పెడితే 475 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో మాత్రం అంతా ఇంత కాదు. కాంతారా అంటే వీళ్ళు చెప్పుకోవాలి, అంత తోపు అంటే తోపు ఇట్టించినాడు. దీనికైతే మ్యూజిక్ మాత్రం బీజియం అజనీష్ లోకనాథ్ మాత్రం ఇప్పుడు కూడా కాంతారా చాప్టర్ 1లో కూడా ఆ బీజియం చూస్తున్నప్పుడు ఆ అరుపులు ఆ సౌండ్లు మాత్రం మిరాకిల్ కిరాక్ అనిపిస్తుంది. అట్లా ఉండాలి. ఆ విధంగా ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో దానికంటే ఈ బీజియంలతోటి మైండ్ అనేది మనిషిది అదొక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఏముందిరా బీజియం అన్న ఫీల్ వస్తుంది. కాబట్టి కాంతారా చాప్టర్ 1 అప్పుడేమో అన్ని కోట్లు పెడితే అన్ని కోట్లు సంపాదించినారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టవచ్చు, ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా ఎక్కువ వసూలు చేయడానికి చూస్తారా తెలియదు. మరి అజనీష్ లోకనాథ్ మాత్రం బీజిఎమ్స్ మాత్రం కిరాక్ అంటే కిరాక్. దీంట్లో కాంతారాలో మాత్రం చెప్పుకోవాల్సినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అజనీష్ లోకనాథ్ గురించే చెప్పాలి. ఎందుకంటే ఆ బీజిఎమ్స్తో మాత్రం పిచ్చెక్కిచ్చేసిండు. కాంతారాకి ఒక మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సి కావాలో దానికంటే డబల్ అయితే ఇచ్చేసిండు. మీరు కూడా ఎవరైనా కాంతారా చాప్టర్ 1 చూసి లేకుంటే చూడరి ప్లీజ్. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ గాయస్. లవ్ యూ ఆల్. బాయ్.